చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినీ పరిశ్రమలో వెలుగు వెలిగిన నాటి అందాల తార షావుకారు జానకి గారు శుక్రవారం కాలం చేశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతున్న ఆమె 94 ఏళ్ల వయసులో ఇప్పుడు కాలం చేశారు. 1950, 1960 ఆ దశకాలలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా చాలా భాషల్లో చాలా బిజీగా ఉండేవారు ఆమె. 4 తరాల నటీనటులతో కలిసి వరుసగా 73 ఏళ్ల పాటు వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు ఆమె. ఆంధ్రప్రదేశ్కు చెందిన జానకి దివంగత నాయకుడు ఎంజీఆర్, కరుణానిధి, జయలలితతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారితో కూడా కలిసి సినిమాల్లో పనిచేశారు. సుమారుగా 450కి పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి గారు 2022వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించారు. అలాంటి ఎన్నో విశేషమైన పాత్రలతో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన షావుకారు జానకి గారు కాలం చేయడం సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులను కూడా కన్నీరు మున్నీరు పెట్టిస్తోంది. 1950, 1960, 1970 దశకాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రధానంగా మద్రాసు స్టూడియోలకే పరిమితమై ఉన్నప్పటికీ సహజ సిద్ధమైన లొకేషన్ల కోసం అగ్ర దర్శకులు విశాఖపట్నం, భీమిలి, సింహాచలం ప్రాంతాలను అప్పట్లో ఎంచుకునేవారు. ఆ కాలంలో జరుపుకున్న కొన్ని ముఖ్యమైన సినిమా షూటింగుల నేపథ్యంలో షావుకారు జానకి గారు విశాఖపట్నం కూడా వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి వీరిద్దరి కాంబినేషన్తో పాటు షావుకారు జానకి గారు కీలక పాత్ర పోషించిన ఓ క్లాసికల్ మూవీ ఒకటి ఉంది. క్లాసికల్ మూవీ డాక్టర్ చక్రవర్తి. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అవుట్డోర్ దృశ్యాలు, బీచ్ పరిసరాలు విశాఖపట్నంలోనే షూటింగ్ జరుపుకున్నాయి. 1974వ సంవత్సరంలో శోభన్ బాబు, మంజుల ప్రధాన పాత్రలో నటించిన మంచి మనుషులు సినిమా షూటింగ్లో షావుకారు జానకి కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా షూటింగ్లో కూడా చాలా అవుట్డోర్ సీన్లు విశాఖపట్నం ఇక్కడి పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేయబడ్డాయి. అప్పుడు కూడా షావుకారు జానకి గారు విశాఖపట్నం ఆ సినిమా షూటింగ్ నేపథ్యంలో వచ్చారు. బహుభాషా చిత్రాలు 1960, 70 ప్రాంతాల్లో ఆమె నటించిన కొన్ని సినిమాలు, ప్రముఖ దర్శకులు కె బాలచంద్రన్ షూట్ చేసిన చాలా సినిమాలు, నాటకాలకు సంబంధించి బీచ్, పోర్టు ఇక్కడి దృశ్యాలు, వైజాగ్, భీమిలి తీర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగినప్పుడు కూడా షావుకారు జానకి గారు విశాఖపట్నం వచ్చారు. అలాగే చాలా సినిమాలు, విజయయాత్రలు, శతదినోత్సవాలు 1950 నుంచి 1970 కాలం మధ్యకాలంలో ఆమె తొలి చిత్రం షావుకారు 1950 సంవత్సరంలో షూటింగ్ జరిగింది. ఆ తర్వాత వచ్చిన కన్యాశుల్కం 1955వ సంవత్సరంలో వచ్చిన సినిమా. ఇవన్నీ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా వైజాగ్ థియేటర్లో ఘన విజయం సాధించినప్పుడు ఆ చిత్రబృందంతో కలిసి విశాఖలో పర్యటించారు షావుకారు జానకి. షావుకారు జానకి గారికి చందు సుప్రీం టీవీ తరపున, ప్రేక్షకులందరి తరపున నివాళులు అర్పిస్తోంది చందు సుప్రీం టీవీ. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.